కృష్ణ కృష్ణ పాడు సినిమా అప్పుడే వదిలేసరిలా ఉంది. టైం అయిందో తెలియలేదు. వస్తున్నా. వచ్చారా? ఏం సినిమా చూశారు? సాని సంసారి. చాలా బాగుందిలే. అంత బాగుంటే అప్పుడే వచ్చేసరే. రెండో ఆట కూడా చూడకపోయారా? ఎందుకు? మగాళ్ళంటే పడదు మీ ఆఫీసర్ గారి స్నేహితులు ఇంకా వెళ్ళలేదా? అబ్బే అప్పుడే వెళ్ళిపోయిందే. ఎందుకని మీరు ఏమైనా దెబ్బలాడుకున్నారా, లవ్ చేసుకున్నారా? కృష్ణ కృష్ణ అవేం పాడు మాట్లాడండి. ఏం లేదు, తలంతా చెరిగిపోయి కాస్త అస్తాయిస్తంగా ఉంటే అడిగానులే. పోండి, పోకిరి మాటలు మీరును. సావిత్రి, నీ ఆడ ఫ్రెండ్ సిగరెట్ తాగుతుందా? కృష్ణ కృష్ణ అదేమిటండి? మరి ఇక్కడికి ఎలా వచ్చాయి? నా కర్మ తలరాత. ఇంత రాజమండ్రిలో ఎక్కడా ఇల్లు దొరకనట్టు సాని దాని ఇంటి ముందు తెచ్చి పడేశారు. ఎవడో వచ్చి తలుపు దబదబా తట్టాడు. మీరేననుకుని వెళ్ళి తీశాను. ఎంత చెప్పినా వినిపించుకోకుండా దర్జాగా సిగరెట్ పిలుస్తూ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఎవరు నువ్వు, ఏం కావాలని అడిగితే ఈయని పళ్ళికిలిస్తాడు, కళ్ళు తిప్పుతాడు. ఇక ఒళ్ళు మండిపోయి తీశాని చెప్పు అంతే. సిగరెట్, అగ్గిపెట్టి, సిగ్గు, శరం అన్ని వదిలి ఒక్కటే పరుగు. పోకిరి వెదవా, నేను సంసారనయ్యా, సానిగాని కాదు అంటే చెప్తే వినడే. ఎలా వింటాడు? సాని దానికంటే ఎక్కువగా రంగులు హంగులు తగిలించుకొని తళుక్కు తళుక్కుమంటూ తిరుగుతూ ఉంటివి. సావిత్రి, నా మాట విని కాస్త కోట తగ్గించు. అనండి అనండి, మీరు నన్నే అనండి. పార్వతమ్మ గారు, మీ అత్తగారు చనిపోయిన తర్వాత ఇంటి భారం అంతా మీ నెత్తి మీద పడింది. ఏం చేస్తాం, ఆమెకు వయసు అయింది, వెళ్ళిపోయారు. అంతే అంతే, అందరం అక్కడ చేరవలసిన వాళ్ళమే. అవును, రాము ఫెయిల్ అయ్యాడా? అవునమ్మా, బిడ్డ ఎంతో కష్టపడి చదివాడు పాపం, అయినా తప్పాడు. తప్పకేం చేస్తాడు? ఆ ఎదిరింటి సూదంట్రాయి ఆకర్షిస్తుంటే 24 గంటలు ఆ రంభ మన వాడి మీద కన్నేసి ఉంచితే చదివేలా వంటబడుతుంది. పార్వతమ్మ గారు, మీ అబ్బాయి వాళ్ళ చంద్రి ఈ వీధి మలుపు తిరిగేదాకా ఎంత బుద్ధిమంతులుగా ఉంటారో చెప్పలేం. ఆ తర్వాత చూడండి. కృష్ణ కృష్ణ, పెళ్ళైన వాళ్ళు మనమే అలా ప్రాసుకు పూసుకు తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోతాం. చేచే, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు. ఏమోనమ్మా, ఎంత స్నేహం అయినా సాని పిల్లతోనా? నువ్వేమైనా చెప్పు సావిత్రి, ఆ పిల్ల ముఖం చూస్తుంటే నాకు అలా అనిపించదు. కృష్ణ కృష్ణ. బాబు గారు, తీర్థానికి ఆలస్యం అయ్యారా? లేదమ్మా, ఈవేళ తీర్థంతో పాటు నీకు ఒక శుభవార్త కూడా చెప్తాను. ఏమిటి బాబు గారు? మన లలితకి పెళ్లి నిశ్చయం చేశామమ్మా. లలిత పెళ్ళా? అమ్మ దొంగ, నీ పెళ్లి సంగతి నాకు చెప్పనే లేదు కదా? కాదు చంద్ర, చెప్దామని అనుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత రాని పంచం. ధర్మే చ అర్థే చ అర్థే చ కామే చ కామే చ మోక్షే చ మోక్షే చ త్వయేషా నాతి చరితవ్య త్వయేషా నాతి చరితవ్య నాతి చరామి నాతి చరామి. వందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం రజంద్రశ్చాగ్నిశ్చరాత్ మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే జీవకరదాం సదా మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోత్తరం సాయంత్రం రిసెప్షన్ లో నీ ఫ్రెండ్ ని పాట పాడమను. ఏ పాడుతుంది? ఆ మాట నీ స్నేహితురాలను మనం. నాన్నగారు, సాయంత్రం రిసెప్షన్ లో చంద్ర పాట పాడుతుందండి. శుభం రాము, పాట చంద్రవంతు, రిసెప్షన్ ఏర్పాట్లన్నీ నీ వంతు. అలాగే నాన్న. చంద్ర, లలిత పెళ్లి అయిపోయింది, ఇక నీ పెళ్లి ఎప్పుడు మరి? బాబు గారు,
మాంగళ్య ధారణకు ముందు మీరు లలిత చేతులు పట్టుకుని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతి చరితవ్య అన్నారు. పెళ్లి కొడుకు నాతి చరామి అన్నారు. దీనికి అర్థం ఏమిటండి? అమ్మా, కన్యాదాత తన బిడ్డను వరుణి చేతుల్లో పెడుతూ ధర్మేచ ధర్మమందును, అర్థేచ సంపదల యందును, కామేచ కోరికల యందును, మోక్షేచ మోక్షమందును త్వయైషా నాతి చరితవ్య, దీనిని నీవు ఉల్లంఘించకూడదు అని ప్రార్థిస్తాడు. అప్పుడు వరుడు నాతి చరామి, నేను ఉల్లంఘించను అని వాగ్దానం చేస్తాడు. అంటే తనకు అప్పగించబడిన వధువు యొక్క రక్షణ, పోషణ బాధ్యతలన్నీ తాను స్వీకరిస్తున్నానని, ఈ పవిత్ర విధిని ఎన్నటికీ అతిక్రమించడని వాగ్దానం చేయడం అన్నమాట. చంద్ర, ఇంత జాగ్రత్తగా దీన్నంతా జ్ఞాపకం పెట్టుకుని అడుగుతున్నావు దేనికమ్మా? మన ఆచారాలను, వాటి వెనుక ఉన్న పవిత్రమైన ఆదర్శాలను తెలుసుకోవాలని ఆసక్తి బాబు గారు. వివాహం మన ధర్మాలన్నిట్లోకి శ్రేష్టమైంది కదండి. చంద్ర, నీలాగే ప్రతి ఒక్కరూ ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మహోజ్వలంగా ప్రకాశించేవమ్మా. మన దేశమే చంద్ర, చంద్ర, ఏమిటే, ఏ లోకంలో ఉన్నావేంటి? అదే ఏం లేదు. నీకు పెళ్ళైందా? సరే, అయితే ఇప్పుడు కాకపోతే తర్వాత ఉపయోగపడుతుంది. నేను చెప్పే సలహా శ్రద్ధగా విను. ఆడదాన్ని, అశ్వాన్ని ముద్దుగా లాలించి మచ్చిక చేయాలి. ఎక్కడికే? సరే సరే, అవి తీసుకురా. చూడు. సరే, ఏం పర్లేదు, లెక్క అక్కడ తీసుకెళ్ళి పద పద తీసుకో, పద తీసుకెళ్ళు. వెళ్ళు. ఏమే ఇట్రా. వాడు వెళ్ళిపోయాడుగా, ఇక జోరు తగ్గించండి. తగ్గిస్తాను గాని ఏమిటిది? మళ్ళీ ఎవడైనా సాని కొంపనుకొని లోపలికి వచ్చి తాపిగా కూర్చొని వదిలిపెట్టి వెళ్ళాడా? కృష్ణ కృష్ణ, మీకు ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయాయి. మీరు ఇలాంటి అనుమానపు మనిషిని తెలిసే నేను గుమ్మం దాటగానే కళ్ళు మూసుకొని వెళతాను, కళ్ళు మూసుకొని వస్తాను. ఇదిగో చూడండి, నన్ను ఇలా అనవసరంగా ఆడిపోసుకున్నారంటే నేను ఊరు పోసుకొని చస్తాను. కృష్ణ పరమాత్మ, ఇది ఒక కొత్త మోడల్ భార్య. అర్థం కాక చస్తున్నాను. మనిషే అనుమానపు మార్కు, దానికి తోడు ఈ మధ్య కళ్ళల్లో కొత్త స్పార్కు, పెదవుల మీద డేంజర్ మార్కు. ఇదంతా నా బుర్రలో పెద్ద క్వశ్చన్ మార్కు. అమ్మా, అమ్మా, ఇంట్లో లేదు. ఏం కావాలో? ఇంగ్లీష్ నోట్స్. ఆహా, అమ్మ ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి అల్లం మరపా దాకా ఏం కావాలన్నా ఇస్తుంది, కానీ నోట్స్ ఇవ్వదే. నేను అడిగితే ఏమైనా ఇస్తుంది. అయితే నోట్స్ ఎందుకు? నన్నేమని అడగచ్చు. చిప్ప దొంగ చల్లకొచ్చి ముంత దాచుకుంటావు ఎందుకు? నువ్వు వచ్చింది అమ్మగారి కోసం కాదు, ఈ అబ్బాయి గారి కోసం. ఆశ, ఈ అమ్మాయి గారు అట్లా ఏం రారు. ఇదిగో చంద్ర, నా కళలో సూటిగా చూసి చెప్పు, నువ్వు నా కోసం రాలేదు. నువ్వు పిలిస్తే వచ్చాను. నేను పిలవలేదు, నువ్వే వచ్చి. నువ్వు పిలవలేదా?
సరే. ప్లీజ్ ప్లీజ్ ఇవాళ సాయంత్రం సాయంత్రం అలా అలా ఏం లేదు అలా తలా వల పెద్ద బాలశిక్ష చదువుకుంటున్నావు బుజ్జి. చంద్ర ఇవాళ సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్ళాం వస్తావు కదా ఇప్పుడు పిలిచావా లేదా? ఉమ్. సరే. షూ. గుడికి వెళ్ళొస్తున్నారమ్మా? అవునమ్మా, బొట్టు పెట్టుకోమ్మా. మీ చేత్తో పెట్టండి అమ్మా. పార్వతమ్మ గారు. ఏమిటి సావిత్రి? అనకూడదు కానీ మీరు ఇంట్లో లేనప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారు? ఏంటి? కృష్ణ కృష్ణ, ఈ పేటంతా రోజు చూసే విషయం మీ ఒక్కరి కంటికే కనిపించలేదన్నమాట. అయినా నాకెందుకులే, ఇప్పుడేగా దాని మొహాన కుంకుమ బొట్టు పెట్టారు. ఇక ముందు పసుపు కుంకుమ సారే చీర పెట్టి ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తెచ్చుకుందరు గాని. నువ్వు అనేదేమిటో నాకు అర్థం కావడం లేదు సావిత్రి. ఇంకా ఎలా చెప్పనమ్మా, ఆ సాని పిల్లకు పొద్దస్తమాను మీ ఇంటికి రాను పోని ఏం పని? అందులో రాము ఒక్కడే ఉండగా. మీ అబ్బాయి ఏం పాలు తాగే పసివాడు కాదు. నిప్పు సెగన వెన్నబెట్టి తమాషా చూడడం మంచిది కాదు. అయినా నాకెందుకులే, ఎవరిష్టం వాళ్ళది. కాస్త పూజ కుంకుమ పెట్టుకోనివ్వండి. ఏమోనమ్మా, నా మటుకు నాకు మా ఆయన చూడ్డానికే సచ్చే సిగ్గు. అవునండి, వాళ్ళ వంశమే అలాంటిది. వాళ్ళ నాయనమ్మ 7 పిల్లల తల్లి అయ్యేదాకా మొగుడి మొహం చూడలేదు. ఇక మావిడంటారా, రోడ్లమ్మడి పోతుంటే కాలి బొట్టినాలు దూచుకుంటూ వెళ్తుంది. కంగ్రాచులేషన్ చంద్ర, మెనీ మెనీ కంగ్రాచులేషన్. ఎందుకు ఆ రోజు నువ్వు రిసెప్షన్ లో బ్రహ్మాండంగా పాడినావు. ఇంత లేటుగానా? ఏం చేయను మరి, అప్పుడే చెబుదామంటే అందరూ ఉన్నారు, పొద్దున్న చెబుదామంటే తొందర అయిపోయింది. చంద్ర, ఆ పాట రాసింది నువ్వేనా? మరి రాసిన వారు తెలియదు కానీ నేర్పిన వారు మాత్రం తెలుసు. ఎవరు? మా అమ్మ. ఆహా. అయితే తమరు పాడింది ఎవరిని ఉద్దేశించు? ఎవరిని ఉద్దేశించని తమరనుకుంటున్నారో చెప్పనా? ఇంతకీ తమరు పలుకుతానంటారు. తమరు పిలిస్తే